హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక చేపలంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇక చేపల పులుసు అయితే ఎవరి స్టైల్లో వాళ్ళు రకరకాలుగా టేస్టీగా వండుకొని తింటూ ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను ఒక టేస్టీకరమైన చేపల పులుసుని ఎలా చేయాలి ఏంటనేది చూపించబోతున్నాను. చూడండి. ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి. ఇక మొత్తానికైతే అన్నయ్య చేపలను అయితే క్లీన్ చేస్తున్నాడు అనమాట. మేము వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాము. అక్కడ ఈరోజు అన్నయ్య వాళ్ళు చేపల పులుసు అయితే చేస్తున్నారనమాట. దానికోసం ముందుగా చేపలని అయితే తీసుకొస్తే వాటిని మొత్తం క్లీన్ చేస్తున్నాడు. చేపలు వండుకొని తినటం ఎంత ఇష్టమో, కానీ చేపని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవటం కూడా అంత కష్టం అనమాట. అంత కష్టపడి క్లీన్ చేసి వండుకుంటారు కాబట్టి ఏమో చేపలకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇక చేపలని అయితే క్లీన్ చేశాడు అన్నయ్య. ఇప్పుడు వీటన్నిటిని ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత మనం వాటిపైన కొంచెం సాల్ట్ అనేది వేయాలి ఆ ముక్కల పైన. అప్పుడు చేపలకున్న స్మెల్ అనేది పోతుందన్నమాట. ఇక ఈ చేపలని అయితే ఇంకో తీరు కూడా క్లీన్ చేస్తారనమాట. అది ఎలాగంటే, మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. చేపలని మనం బూడిద ఉంటుంది కదా పొయ్యిలో, ఆ బూడిదని చేపల పైన వేసి కింద రుద్దేవాళ్ళు. ఆ రుద్దుడికి చేపడుకున్న పై పొట్టంతా పోయిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది వేసి మళ్ళీ క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకునేవాళ్ళు. అలా అనమాట. ఈరోజు మాత్రం మా అన్నయ్య అయితే డైరెక్ట్ దీన్ని క్లీన్ చేసేస్తున్నాడు. కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం కౌసు వాసన లాంటిది వస్తుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి. కానీ ఆ కౌసు వాసన అంతా పోయేంత వరకు మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆల్రెడీ ఒక చేపను అయితే క్లీన్ చేసి కట్ చేసి ముక్కల్లాగా చేశాడు. ఇది ఇంకోటి అనమాట. ఇలా నీట్గా ముక్కల్లాగా కట్ చేసేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిపైన ఉప్పు అనేది చల్లుతారనమాట నీళ్ళల్లో వేసి. ఎందుకంటే చేప అనేది ఖరాబ్ కాకుండా మనం చారు పెట్టుకునేంత వరకు ఆ ఉప్పు నీళ్ళనే చేపలను అయితే ఉంచుతారు. తర్వాత ఆ చేపలని మళ్ళీ ఉప్పు నీళ్ళలోంచి తీసి నీట్గా కడిగిన తర్వాత మసిలే చారులో అయితే వేస్తారనమాట. అలాగే అన్నయ్య కూడా ఈరోజైతే చేపని క్లీన్ చేశాడు. చూసినారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలన్నమాట. మేమైతే చేపల కూర తినము, అందుకనే నేను ఏ రోజు చేపల వీడియో అనేది మన ఛానల్లో పెట్టలేదు. తినము, ప్లస్ నాకు వండటం కూడా రాదనమాట. అందుకనే అన్నయ్య వాళ్ళు చేపల కూర అంతుంటే సరే ఈ వీడియో కూడా పెడదాము అన్నట్టుగా నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను అనమాట. మా పిల్లలు కూడా చేపల కూర తినరు, కానీ ఫ్రై చేసి ఇస్తే మాత్రం తింటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇక చేపల కౌసు వాసన అనేది వస్తుంది కాబట్టి అన్నయ్య బయటనే దీన్ని క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇలా నీట్గా క్లీన్ చేసి ముక్కలను ఒక ప్లేట్లో వేస్తున్నాడు. ఇక తర్వాత దీన్ని పైన ఉప్పు అనేది చల్లి కొన్ని వాటర్ బ్లో చేసి పక్క పెడతాడు. ఇక ఒక పక్క మోదనేమో మసాలాల కోసం అవన్నీ ప్రిపరేషన్ చేస్తుందనమాట. చూడాలి ఈరోజు చేపల కూరని ఎంత అద్భుతంగా వండుతారు అనేది. ఇక మేము ఎలాగో తినము కాబట్టి టేస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీరు మీ వండే ప్రాసెస్ని చూసి ట్రై చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చేపలు పులుసు ఎలా తయారు చేస్తుంది, అందులో కావాల్సిన మసాలాలు ఏమేమిటి, మా వదిన కొత్తగా ఎలా చేస్తుంది అనేది చూద్దాం. ఇక మొత్తానికైతే చేపల్ని కట్ చేసేసి పెట్టుకున్నాడు అనమాట అన్నయ్య. చూసారు కదా, ఒక ప్లేట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాడు మొత్తం నీట్గా. వీటిని ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసి కొంచెం సాల్ట్ వేసి కాసేపు అలా పెడదాం. ఇక ఒక పక్క వదిన అయితే మసాలాలు రెడీ చేస్తుంది. అల్లము, ఎల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని నూరుతుందనమాట. ఇక ఊళ్ళల్లో అయితే మనమైతే మిక్సీలు పట్టుకొని ఒకసారి స్టోర్ చేసి ఉంచుకుంటాము, అల్లమైనా సరే ధనియాల పొడి అయినా సరే. కానీ ఊళ్ళల్లో మాత్రం అప్పటికప్పటికే నూరేసుకుంటారనమాట. అల్లమైనా సరే ధనియాల పొడి అయినా సరే ఆ కూరలోకి అప్పటికప్పటికే దంచి వాళ్ళు వేసుకుంటారు. అందుకని చాలా టేస్టీగా ఉంటాయి. చేపలైనా కాదు, చికెన్ అయినా, మటన్ అయినా, కోడిగుడ్డు అయినా సరే ఇవి వండారంటే వాళ్ళు అప్పటికప్పటికి రోట్లో దంచి నూరి వేసుకుంటారు ఎవరైనా సరే. ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అంతే అనమాట, అప్పటికప్పటికే నూరి వేసుకుంటారు. ఇక వదిన అయితే ఇప్పుడు అల్లం వెల్లిపాయలు దంచుతుంది అనమాట. ఈ అల్లం వెల్లిపాయలు దంచిన తర్వాత నెక్స్ట్ కూర తాలింపు వేయటం అనమాట. ఆ కూర ఎలా తాలింపు వేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ వెంటనే మీకు ఎప్పటికప్పటికి వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే అల్లం దంచిన తర్వాత ఎల్లిపాయలు వేసి దంచుతుందనమాట. ఈ ఎల్లిపాయలు వేసి దంచిన తర్వాత అసలు చేపల్లోకి ఏమేమి కావాలో చూసుకుందాం. కొంతమంది మెంతి పొడి కూడా వేస్తారనమాట. మెంతి పొడి, ఆవాలు, లైట్గా జీలకర్ర పొడి కూడా వేస్తారనమాట చేపల్లోకి.
అలా అనమాట. ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక వదిన అయితే అన్నీ కంప్లీట్ చేసేసింది. ఒక అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రమే నూరి పెడుతుంది అనమాట. మిగతావన్నీ కంప్లీట్ చేసి నూరటం. కానీ చేపలు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి. అందులో ముళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు గట్ట ఇచ్చినప్పుడు ఆ ముళ్ళు అనేవి గొంతులో కుచ్చుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా చేపలు అనేవి తినండి. మేమైతే ఎన్నడూ తినలేదు, ట్రై కూడా చేయలేదన్నమాట. మేమే కాదు, మా ఇంట్లో ఎవరు తినరు. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే నూరటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేపల్లోకే ఎల్లిపాయలు సపరేట్ నూరుతుందనమాట మా వదిన. అల్లం వెల్లిపాయ పేస్ట్ సపరేట్, మళ్ళీ ఎల్లిపాయలు దంచిన పేస్ట్ సపరేటు. కాకపోతే ఎల్లిపాయలు అనేవి మెత్తగా దంచాలనుకుంటాను, కొంచెం కచ్చిపచ్చిగా దంచుతారు, మెత్తగా కాకుండా. చూస్తున్నారు కదా, ఇలా ఎల్లిపాయలు అనేవి డైరెక్ట్ పొట్టు తీయకుండానే వేసేసి దంచేస్తుంది వదిన. 2 అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి సపరేటు, ఎల్లిపాయ పేస్ట్ ఒకటి సపరేట్గా దంచుతుందనమాట. చూడాలి ఇవి ఎప్పుడు యాడ్ చేస్తుందో కూరలు అనేది చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే దంచి పెట్టుకోండి. ఇప్పటివరకు చేపల కూర ఎవరైనా చేయటం రానోళ్ళైనా సరే, కొత్తగా చేసే వాళ్ళైనా సరే వీడియోని చూడండి, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఇలా చక్కగా నూరి పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా నూరి పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి తాలింపు ఎలా వేయాలో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి 2 గడ్డలు తీసి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాము. ఎప్పుడైనా సరే మనం చారు చేస్తాము. ఇక చేపల కూర అనగానే మనకి పులుసు ముఖ్యం అన్నమాట. కాబట్టి దానికోసం ముందుగానే మనము చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతేనేమో కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, పులుపు తక్కువ తినే వాళ్ళైతేనేమో కొంచెం లైట్గా చింతపండు వేసుకొని ఫస్ట్ నానబెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే తాలింపు వేయగానే మనం చింతపులుసు పోసేసి అవి మరిగిన తర్వాత ముక్కలు అనేవి వేస్తాం కాబట్టి చింతపండు నీట్గా కడిగి పెట్టుకొని నానేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నూరటం అయితే కంప్లీట్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఎల్లిపాయల పేస్ట్ 2 చూస్తున్నారు కదా, నూరటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి తాలింపు వేసుకోవాలన్నమాట. అది ఎలా ఏంటనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కూర ఎలా తాలింపు వేయాలనేది చూపిస్తాను పదండి. చూస్తారు కదా, కొంచెం ఆయిల్ పోసుకొని మన ఎంత కావాలో అంత పోసుకొని 2 ఆనియన్స్ అనేది కట్ చేసి పెట్టాను కదా మా వదిన, వాటిని అయితే తాలింపు వేసేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది అనమాట. వీడియో తీయటం అనేది కొంచెం లేట్ అయింది నాకు. నేను కొంచెం పని ఉండి బయట నుంచి ఇంట్లోకి వచ్చేసరికి వదిన తాలింపు అయితే వేసిందనమాట కూరని. ఇక రెస్ట్ వచ్చేసి ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేయాలన్నమాట. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు అనమాట. కరివేపాకు తింటే హెల్త్కే కాదు మన జుట్టుకు కూడా చాలా మంచిదన్నమాట. ఏ కూరలైనా సరే కరివేపాకు వేసుకున్నప్పుడు క్లిప్ చేయకండి, పక్కకు పెట్టేయకండి. వాటిని చక్కగా అన్నంలో కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు కరివేపాకు ఎప్పుడైనా సరే మనం ఎండబెట్టి కొంచెం దాన్ని పొడి చేసుకొని మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంతేకాదు దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. హెయిర్ అనేది మనకు తొందరగా నల్లబడదు అనమాట. మీరు ట్రై చేయండి కంపల్సరీ. లేదా కారం పొడిలోనైనా సరే ఎక్కువ కరివేపాకు వేసి కొట్టుకోండి, తినటం వల్ల హెల్త్కి ఎంత మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, కరివేపాకు అంతా చక్కగా వేగిపోయిందనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను తాలింపు ఎలా వేయాలనేది. ఇక ముందుగా అయితే కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో కొంచెము కరివేపాకు అలాగే అవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని యాగనివ్వాలి. ఇక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని అయితే ఇలా రసం చేసుకొని పెట్టుకోవాలి. అలా రసం చేసి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా తాలింపు అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ పిండుకున్నాం కదా చింతపండుని, ఇలా రసం అయితే నానబెట్టేసుకుంటే మనకి తొందరగా ఈ రసం అనేది వస్తుంది చింతపండు నుంచి. అప్పటికప్పటికే మనం చింతపండు నానేసి ఇలా రసం చేయాలంటే కష్టం అనమాట. చూసారు కదా, ఇలా మనం తాలింపులు అయితే ఇలా చింతపండు రసాన్ని పోసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా మనకి చారు ఎంత కావాలో అంత చూసుకొని మనం పోసుకోవాలన్నమాట. ఇలా తాలింపులో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుంది అనమాట. ఇక చేపల ముక్కలు వేస్తే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఇక ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం ఇంకొంచెం వాటర్ పోసుకొని మిగిలిన చింతపండును కూడా రసంలాగా చేసుకొని పిప్పిని పడేయాలన్నమాట. పిప్పిని పడేసి ఇలా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చేపల పులుసు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం గ్యాస్ అయితే కొంచెం మైలో పెట్టుకోండి, ఎందుకంటే చారు అనేది మరగాలి కాబట్టి కూర కూడా తొందరగా అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి చూసారు కదా ఈ చేపలు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మా వదిన వాళ్ళు ఏం చేస్తుందంటే ఒక ఉల్లిగడ్డని దంచుతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఒక ఉల్లిగడ్డని అయితే దంచేస్తుంది. అక్కడ చారు మరిగేలేపు ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని
కచ్చపచ్చగా దంచుతుంది అనమాట. అక్కడ గ్యాస్ మీద ఏమో చారు మరుగుతుంది, ఇక్కడ ఇంకా ఉల్లిగడ్డని కచ్చపచ్చగా దంచుతుంది. ఆల్రెడీ మనం తాలింపులు వేసాము, ఇది వచ్చేసి ఇప్పుడు చారులో వేయటానికి కట్టుంది. ఇలా కచ్చపచ్చగా అయితే దంచుతుంది అనమాట వదిన. నాకు చేపల కూర చేయటం తెలియదు కాబట్టి చూస్తున్నాను ఎలా చేస్తారు ఏందనేది. నెక్స్ట్ సారి నేను కూడా ట్రై చేస్తాను, చూడాలి ఒకసారి ఎలా కుదురుతుంది ఏంటనేది. మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నూరిన దీన్ని తీసుకొని వెళ్దాము. ఇలా కచ్చపచ్చగా నూరుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా నూరుకోవాలి. మెత్తగా నూరితే ఏమవుతుందంటే ఉల్లిగడ్డ జిడ్డుగా ఉంటుందన్నమాట, బంకగా. అలా కాకుండా ఇలా కచ్చపచ్చగా దంచుకొని తీసుకెళ్ళాలి. చారులో కూడా తింటుంటే పంటికి అనేది తరుగుతుంది కాబట్టి ఉల్లిగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకైతే చారుకి కావాల్సినవి మళ్ళీ ఇవి కరివేపాకు. చూసినారు కదా, చారు అనేది మనకి మరుగుతుంది. ఇలా చారు అనేది మరిగిన తర్వాత మనం ఈ ముక్కలు అనేవి అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చారు అనేది మసలాలి, తెరలాలన్నట్టు. ఇలా మసిలితే అందులో ఉన్న వాటర్ అదంతా ఇంకిపోయి కొంచెం పుల్లదనం అయితే వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మసిలిన తర్వాత మనం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం చింతపులుసు పోసాము కాబట్టి పులుపు తగ్గడానికి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సాల్ట్ కూడా చూసి వేసుకోవాలన్నమాట. అంతేకాదు ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకుంటే మనకి చారు అనేది చిక్కగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చారు అనేది మసాలి. ఆ తర్వాత మనం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవాలి, లేదు తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోవాలన్నమాట. కారం ఆప్షన్, కారం ఎలా వేసుకుంటారు అనేది తినేవాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎప్పుడైతే కారం వేస్తుంది అనమాట మోదిన. కొంచెం వాళ్ళు కారం ఎక్కువగానే తింటారు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేస్తుంది. కానీ చారు మసాలా తింటే మాత్రం స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. మనం ఇలా చింతపులుసు లాగా చేసుకొని ఇలాగనే డైరెక్ట్ తినేయచ్చు అనమాట, చేప లేకుండా. మ్యాక్సిమం చింతపులుసు కూడా ఇలాగ చేస్తారు, కాకపోతే లాస్ట్లో చేసిన తర్వాత కొబ్బరిను అండ్ ధనియాల పొడి యాడ్ చేస్తారు. లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేస్తే మనకి చింతపులుసు కూడా రెడీ అయిపోతుంది అనమాట. కొత్తగా తినేవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కొంచెం అందులో ధనియాల పొడి వేసిందనమాట, ధనియాలు కొబ్బరి అందులోనే అన్ని మసాలాలు మిక్స్ చేసి వేసిందనమాట. గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి వేసిందనమాట. అంతేకాదు చేపల ఫ్రై కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. దానికోసమే కొంచెం అల్లము పేస్ట్ అవన్నీ సపరేట్ చేసి పెట్టిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఉల్లిగడ్డ దంచి పెట్టుకుంది కదా, దాన్ని ఇప్పుడు వేసిందనమాట. చారు అనేది మసిలిన తర్వాత కారము ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డని అయితే ఇందులో యాడ్ చేసేసింది వదిన. అది కూడా ఇలా మసలాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా మసిలిన తర్వాత మనం ఇక ముక్కల్ని యాడ్ చేసుకోవటం అనమాట. చారు మనకి ఎంత బాగా మసిలితే ముక్క అనేది అంత తొందరగా ఉడుకుతుంది అనమాట. కానీ మనం చారులో ముక్కలు వేసిన తర్వాత మాత్రమే గ్యాస్ని మాత్రం హైలో ఉంచుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా చేప ముక్కలు అనేవి మనం వేసుకోవాలన్నమాట. అందులో తొందరగా ఇప్పుడు చారు అనేది మరుగుతుంది కాబట్టి ఆ వేడికే చేప ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది. గ్యాస్ అనేది మళ్ళీ మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి, చేప ముక్క అంతా ఉడికిపోయి ముక్కల్లాగా విడిపోయి కుళ్ళిపోతుంది అనమాట. మనం తినడానికి పీసులు లెక్క ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకున్న తర్వాత మన ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ఎంత చారు పెడుతున్నామో ఎన్ని ముక్కలు వేస్తున్నామో అనే దాన్ని బట్టి మనము ఈ కూర డేస్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం చిన్న కూర డేస్ పెట్టుకొని చేపలు ఎక్కువ వేసామనుకోండి అవి ఉడకవు అనమాట. కాబట్టి కూర డేస్ ఎప్పుడైనా సరే మనం వేసే ముక్కల కంటే విశ్రాంతిగా ముక్కలు అందులో తిరిగేటట్టు ఉండాలన్నమాట, ఇలా మునిగేటట్టు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక చారు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇలా దించేసుకొని మనం తినేటివి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చేప ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోతే మన కలర్ షేడ్ అవుతుంది అనమాట, వైట్గా ఉన్నాయి కాస్త అలా కలర్లో కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ తిని టేస్ట్ చేయటం అనమాట. మేము ఎలాగో చేపలని తినము కాబట్టి ఇలా మీరు ట్రై చేసి తిని టేస్ట్ చేసి చెప్పండి మేము వండిన ఈ చేపల పులుసు ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.